హెవీగా. అండ్ ఇష్యూకి రీసెంట్ గా డయాబెటిక్ కి నేను ఎంటర్ అయ్యాను ఆ బ్రాకెట్ లోకి. మీరు కూడా క్వాలిఫికేషన్ పాస్ అయ్యారనమాట లైఫ్ సార్ లో. ఏం బాగుంది సార్, మీరు చెప్పినట్టు ఏది బాగుండట్లేదు చెప్పాలి సార్. సారీ. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఏం లేదు సార్, అందుకే ఒక యజ్ఞంలా చేపట్టి ఈ ప్రోగ్రామ్ ని నడిపిస్తా ఉన్నాము. చాలా బాగుంది, కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. ఇట్ ఈస్ ద గ్రేట్ 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 ప్రోడక్ట్ ఇన్ ఇండియా. ఎందుకంటే దగ్గ ప్రోడక్ట్ భారతదేశంలోనే ది బెస్ట్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఏది అని చెప్పి దుబాయ్ వాళ్ళు సర్చింగ్ చేసి ఆయుష్ అనే కంపెనీని అడిగారు, ఏది ప్రోడక్ట్స్ బాగున్నాయి, మాకు ఆయుర్వేదం కావాలి, కరోనా వచ్చిన కానీ మేము కూడా, వాళ్ళు ఆయుర్వేదం మాకు యాక్సెప్ట్ చేయరు, మేము కూడా ఆయుర్వేదం తీసుకోవాలనుకుంటున్నామని వాళ్ళు అడిగినప్పుడు దుబాయ్ ప్రిన్స్ వాళ్ళ మదర్కి, ప్రిన్స్ వాళ్ళ వైఫ్ కి పళ్ళ సమస్య, ఆ ప్రిన్స్ వాళ్ళ మదర్ కి ఫైల్స్ సమస్య ఒక 15 years నుంచి. దుబాయ్ రాజు తలుచుకుంటే ఏ హాస్పిటల్ అయినా వాళ్ళ ఇంటి ముందుకు వస్తుంది సార్, స్పెషలిస్ట్ ఇంటికి వస్తాడు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. దుబాయ్ రాజు ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో వారి మదర్ కి ఫైల్స్ సమస్య, వారి వైఫ్ కి పళ్ళు సమస్య, టీత్, డెంటల్. అయితే ఒకసారి బాంబే నుంచి ఒక ఫ్యామిలీ దుబాయ్ షేక్ వాళ్ళ ఇంటి ప్రక్కనే ఫంక్షన్ ఉంటే వెళ్ళటం జరిగింది. దుబాయ్లో ఆ బాగా రిచెస్ట్ పర్సన్స్ ఎవరో ఉంటే ఆ మ్యారేజ్ కి వాళ్ళ మదరు వైఫ్, ప్రిన్స్ వాళ్ళ వైఫ్ అటెండ్ అయితే చెప్తారు కదా సో అండ్ సో అని, అందరు వాళ్ళ చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఆవిడ కూర్చోలేటానికి ఇబ్బంది పడుతుంటే ఈ బాంబే నుంచి వెళ్ళిన ఒక మహిళ పెద్ద ఆవిడ ఏమిటి ఇష్యూ అని అడిగితే ఫైల్స్ అని వాళ్ళ కోడలు గారు చెప్పటం. అలాగే వీరు కూడా అదే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా తినండి, ఏంటంటే కాస్త డెంటల్ పళ్ళు కట్టించాను, జాగ్రత్తగా తినమన్నారు, ఈ నాన్ వెజ్ తినడం లేని ఏదో తింటూ ఉంటే ఆవిడ 2 కేసులు దొరికాయని ఆ బాంబేలో ఉన్న ధనవంతురాలైన మహిళ ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పింది. ఫైల్స్ మా దగ్గర నెల రోజుల్లో తగ్గటం కోసం ఒక కంపెనీ తయారు చేసిన లేటెస్ట్ ప్రోడక్ట్ ఒకటి ఉంది, లిక్విడ్ బేస్డ్, తాగేయటమేనది అని చెప్పడంతో సరే పోలా అని చెప్పి పంపించండి, బాగా పనిచేస్తే చాలా మందులు వాడడం తగ్గలేదని వారు చెప్పడం. ఈవిడ కూడా ఏంటంటే పళ్ళు సెట్ చేసినా కూడా ఇదవుతా ఉన్నాయి, ఇబ్బంది అవుతుందని వీళ్ళిద్దరు చెప్పడంతో ఈవిడ, ఆయన అఫ్సర్ హిందుస్థానీ కంపెనీ ఎండి ఒక ముస్లిం కంపెనీ మనోళ్ళు ఇది చేస్తారని తెలిసి ఆయన స్కూల్ ఉండేది, విద్యాభారతి అనే స్కూల్ పెట్టుకున్నాడు చిక్కమంగళూరులో 25 సంవత్సరాల కిందట. విద్యాభారతి. ముస్లిమ్స్ అక్కడ ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని ఎవరిని కూడా ఈ స్కూల్కి పంపించలా. ఎందుకంటే ఒక ముస్లిం అయి ఉండి ఉర్దూ స్కూల్ పెట్టాలి, ఏదైనా మన పేరుతో ఏదైనా స్కూల్ పెట్టాలి, విద్యాభారతి ఏంటి అసలు, మా పిల్లల్ని మీ స్కూల్లో చేర్పించమని వాళ్ళు కట్టడి చేశారు. అయినా సరే ఆయన అలాగే కొనసాగిస్తూ వచ్చాడు. ఆయన ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళతో నాకు అవ్వదు, ఎవరైతే భారతీయుల్లో కలిస్తే నాకు ఉంటుంది కాబట్టి మా పూర్ ఫాదర్స్ బలవంతంగా మార్చబడ్డారు హిందూ మతం నుంచి ముస్లిం మతానికి అని తెలుసుకున్న ఇతను అఫ్సర్ హిందూస్థానీ అని పెట్టుకున్నాడు. అఫ్సర్ అహ్మద్ ఆయన పేరు, అఫ్సర్ అహ్మద్ హిందూస్థానీ అని పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఒక స్కూల్ని నిర్మించాడు, ఆ స్కూలు విద్యాభారతి స్కూలు. ఈ మధ్య కాలంలో దాన్ని ఈస్టార్ ప్లస్ స్కూల్ గా మార్చుకున్నాడు. ముస్లిమ్స్ ఎవరు లేరు, ఓన్లీ హిందూస్ పిల్లలే ఆ స్కూల్లో చదువుతారు. ఈస్ ద గ్రేట్ పర్సనాలిటీ. ఈయన ఏదైతే ఈ ప్రోడక్ట్స్ ఇట్లా ప్రమోట్ చేస్తున్నారో బాంబేలో వాళ్ళ రిలేటివ్స్ ద్వారా ఆ పెద్దింటి ధనవంతులైన ముస్లిం ఫ్యామిలీకి, అక్కడ పెద్ద షేకులు ఉన్న ఫ్యామిలీకి అందటం, వాళ్ళు ఈ పైల్స్ పళ్ళు సమస్య ఉన్న ఇష్యూస్ మీద ఈ ప్రిన్స్ వారి మదర్ కి వైఫ్ కి చెప్పడం. వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్రోడక్ట్ ఇమీడియట్ గా రాజుగారు తెలుసుకుంటే నిమిషాలు వస్తాయి కదా, నెక్స్ట్ ఫ్లైట్ లో అక్కడికి వెళ్ళటం, ఫ్లైట్ లో వాళ్ళ మనుషులు తీసుకెళ్లి ఏమంటే ప్రోడక్ట్స్ ఇచ్చేసి వాడిస్తే నిజంగా అండి వాళ్ళ వైఫ్ 3 days లో డెంటల్ ఇష్యూ క్లోజ్ అయిందట. 3 days లో డెంటల్ ఇష్యూ, బ్రష్ పేస్ట్ ఉంది దగ్గర, డెంటల్ కి సంబంధించి వీళ్ళ దగ్గర ఒక పేస్ట్ ఉంది. ఈ పేస్ట్ వాడేసరికి 3 days లో సూపర్ బెనిఫిట్ వచ్చిందంట. ఎన్ని మందులు వాడినా, ఎన్ని టాబ్లెట్స్ వాడినా, ఎంతమంది డాక్టర్స్ తో అవి గమ్స్ అయి పెట్టించుకున్న
సరికాని ఒక ప్రాబ్లము క్లియర్ అవటంతో ఆవిడ సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయ్యి ఆ ఏదైతే వాళ్ళు బ్రష్ చేసుకునే ఇది ఉంటుంది కదా, ఆ టేబుల్ మీద ఈ పేస్ట్ పెట్టడం. ఏదో అక్కడ ప్రిన్స్ కూడా పొరపాటున గబక్కన ఏదో ఒకటి దొరికిందని చూసి అడిగి ఇదేంటని అడిగి, ఇదే నల్లగా ఉంది ఇదేంటంటే, మన పేస్ట్ ఏమైంది అని, ఎంత కాస్ట్లీ పేస్ట్లు వాడతారు ఎంబీఏలు అలాంటివి ఏవో. అది ఇదేంటని అడిగి వారు ఇమీడియట్ గా వాళ్ళ వైఫ్ చెప్పడం, నా ప్రాబ్లం సొల్యూషన్ ఇదేనండి, వాడండి బాగుంటదంటే ఆయన కూడా వాడి చూడటం. ఫ్రెష్నెస్, మార్నింగ్ బ్రష్ చేసుకున్న ఫ్రెష్నెస్ ఈవినింగ్ వరకు ఉండటం గమనించిన ఆయన నెక్స్ట్ విత్ ఇన్ 15 days తర్వాత వాళ్ళ మదరు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుందండి. వరకు కూర్చోవడానికి చాలా పక్కగా ఇబ్బంది పడుతూ ఉండేది. కేసులో ఆమె బెడ్రూమ్ లో తప్ప బయటకు వచ్చినా కూర్చునేది కదా, అలా అలా నడుస్తూ సింపుల్ గా ఉండేది. ఆవిడ కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటం, నా ఇష్యూ తగ్గిందని కోడలకు చెప్పటం, ఆయన వాళ్ళ మదర్ విషయం ఆయన చెవిన పట్టడం. ఎమ్మటే ఈ కంపెనీ ఆ ఎండిని ఫోన్ చేసి పిలిపించుకుని, మా ముస్లిం కంట్రీస్ లో మీ ప్రోడక్ట్స్ ఎక్కడ కావాలన్నా మీరు విక్రయించుకోవచ్చు, ఎలాంటి పర్మిషన్ కావాలన్నా నేను ఇస్తానని ఇవ్వటం. వాళ్ళ ఇంట్లో ఈ ప్రోడక్ట్స్ వాడిన విషయాన్ని కూడా ఎక్కడైనా చెప్పుకోండి అని ఆయన పర్మిషన్ ఇవ్వటం. ఇదంతా జరిగి ఈ రోజున దుబాయ్లో అట్లాగే దుబాయ్ కంట్రీస్ లో 4-5 చోట్ల ఈ ప్రోడక్ట్స్ విరివిగా దొరుకుతున్నాయి. మార్కెటింగ్ లేదు కానీ ప్రోడక్ట్స్ పరిచయం చేశారు, అక్కడ వాళ్ళ కాస్ట్ లో అమ్ముతూ ఉన్నారు తీసుకెళ్ళి. నెక్స్ట్ అమెరికా కూడా, యుఎస్ కూడా ఈ ప్రోడక్ట్స్ అక్కడ కూడా వాడుతూ ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు సర్వే చేస్తే ఎవరు ఆయుష్ కంపెనీ వాళ్ళు చెప్పారు పలానా కంపెనీ బాగుంటుందని తర్వాత ఫేజ్ లో. ముందు ఇదంతా జరిగిపోయిన తర్వాత మంచి ప్రోడక్ట్స్ ఆయుర్వేదం ఏంటని చెప్పి ఆయుష్ వారిని వీళ్ళు అమెరికన్ వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు అంబాసిడర్స్ అడుగుతారు కదా, అడిగినప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే విస్టార్ ప్లస్ అని ఒక కంపెనీ ఉంది, నిష్ఠాతులైన పండితులు, నిష్ఠాతులైన R&D సెక్షన్ ఉన్న ఒకే ఒక కంపెనీ, క్వాలిటీ ప్రొడక్ట్స్, లిక్విడ్ బేస్. అంటే టాబ్లెట్, క్యాప్సిల్, పౌడరు మిగతా దేశాల వాళ్ళు ఒప్పుకోరండి. టాబ్లెట్, క్యాప్సిల్, పౌడర్ భారతదేశం నుంచి ఒప్పుకోరు. లిక్విడ్ అసలు ఒప్పుకోరు, మీకు తెలుసో లేదు, ఫ్లైట్లలో వీటిల్లో ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అని. అలాంటిది ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అంత బాగా పనిచేస్తున్నాయి. కరోనాలో భారతదేశంలో ఉన్న ఆయుర్వేద నిపుణులు సౌత్ ఇండియా వాళ్ళు మా కరోనాను నిర్మూలించగలిగిన సత్తా వీళ్ళకు ఉందని అందరికి తెలిసి ఈ రోజున 21 దేశాల వాళ్ళు ఈ విస్టార్ ప్లస్ అనే కంపెనీ ప్రోడక్ట్స్ కావాలని రిక్వైర్మెంట్ పెడుతూ ఉన్నారు. ఈ కంపెనీ వాళ్ళు చెప్పారు, మా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి అందిన తర్వాత ఫస్ట్ దుబాయ్ వారికి, అమెరికా వారికి ఇచ్చిన తర్వాత మీ కరెన్సీ ప్రకారం, మీ లెవెల్లో మీ కరెన్సీ ప్రకారం మా కరెన్సీ మ్యాచ్ అయ్యేలాగా మీకు తర్వాత ఇస్తామని ఒక 2 years టైం పెట్టారు అన్ని కంట్రీస్ వాళ్ళకి. 21 దేశాల వాళ్ళు రిక్వైర్మెంట్ కోరారండి ఈ కంపెనీని. ఇప్పటికీ దగ్గర అంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు కాబట్టి కొంత టైం అడిగారు వీళ్ళు, చూసుకుని ఇద్దాము అని చెప్పి. ఈ విధంగా ఈ కంపెనీ రోజు రోజుకి పర్ఫెక్షన్ లో వెళ్తూ, ఈ కంపెనీని నేను ఎందుకు టేకప్ చేశానంటే, ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసి నాకు చెప్పిన వ్యక్తి ఒక 10 సార్లు తిరిగి 11వ సారి నాకు ఈ ప్రోగ్రామ్ చెప్పి బలవంతం పెట్టి నమ్మించినప్పుడు ఆయన ఇన్కమ్ చూసి నేను అట్రాక్ట్ అయ్యాను. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేయటం ద్వారా దాన్ని ఏమంటారంటే ప్రమోషన్ ద్వారా, ప్రమోషన్ డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ గా ప్రమోషన్ చేయటం వల్ల ఎవరెవరో ఎక్కడెక్కడో వాడి వాళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేసిన లింక్ ఈయనకుంటాం వల్ల వాళ్ళందరి దగ్గర నుంచి అమౌంట్ వచ్చేది కోట్ల లక్షలు కాస్త కోట్లలోకి వెళ్ళిపోయి ఈ రోజున ఆయనకి వారానికి 1,50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నాడు. ఇలాంటివి ఈ కంపెనీలో ఒక 4 ప్లేస్మెంట్స్, వాళ్ళ మదర్ది, వాళ్ళ ఫాదర్ది, వాళ్ళ వైఫ్ది, ఆయనది, ఇలా 4 ప్లేస్మెంట్స్ చేశాడు. ఆ 4 ప్లేస్మెంట్స్ నుంచి ఒక్కొక్క ప్లేస్మెంట్ నుంచి 1,50,000 వారానికి ఆయనకు వస్తూ ఉంది. ఈ విధంగా 14 కోట్లు ఇప్పటికి మొన్నటికి సంపాదించడం, 2 లగ్జరీ కార్లు కంపెనీ నుంచి తీసుకోవటం అనేది విశేషం. అయితే ఈ కంపెనీలో ఉన్న విశేషం ఏంటంటే సార్, మన దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్స్ లిక్విడ్ బేస్, ఒక్క ప్రోడక్ట్ కూడా లేదు మామూలుగా. లిక్విడ్ బేస్ అవటం వలన వీళ్ళు తయారు చేసిన దగ్గర నుంచి ఒక 2.5 సంవత్సరాల వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూ దాని మీద రాసి ఉంటుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అని. ఈ లోపలే వాళ్ళు అవ చేస్తుంటారు. వీళ్ళ దగ్గర 1 yearకి భారతదేశానికి సరిపడా ఒక వేర్ హౌస్ లో స్టాక్ ఉంది. మేము ప్రత్యక్షంగా కళ్ళతో చూసాం. కానీ ఒక రేంజ్ లో ఉవ్వెత్తున బిజినెస్ వస్తే అందించలేరేమని చూస్తే 1 year వరకు వేర్ హౌస్ లో కావాల్సిన ప్రొడక్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్, పాతంతా సేల్ వెళ్ళిపోద్ది, ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ కొత్తది వస్తూ ఉంటుంది లారీలతో ఇక్కడ నింపబడి. ఎప్పుడు కూడా క్వాలిటీ రాజీ పడలేదండి. అంత క్వాలిటీ మెటీరియల్ ఇచ్చి పర్ఫెక్ట్ గా ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్ లేని 100% పనిచేసే ప్రోడక్ట్ మనకి ఇవ్వటమే కాకుండా వీళ్ళు ఎన్నో రకాల
సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా వీళ్ళని మెచ్చి చాలా ఇది చేస్తూ ఉంది. ఈ కంపెనీకి నాకు నచ్చిన అంశం కూడా, ధైర్యం ఇచ్చిన అంశం కూడా ఏంటంటే, మన సెంట్రల్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు దీనిలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ రాజ్నాథ్ సింగ్ వాళ్ళ బ్రదర్. వారి సహకారంతోనే ఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీస్ పెట్టారు, ఎయిర్పోర్ట్ ప్రక్కన, హర్యానాలో. అట్లాగే వారు ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రా మెటీరియల్ గ్యాదరింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండటం కోసం వారు శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రతి ఈవెంట్ జరిగినప్పుడు కూడా వారు ఇక్కడికి రావటం కూడా విశేషం. అట్లాగే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఈ కంపెనీలో ఎంప్లాయీస్ గా ఉన్నారు. టెక్నికల్ అంటే మన ఆర్ఎండికి సంబంధించి క్వాలిటీగా తయారు చేసే నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొన్న యూనివర్సిటీలో స్టేజ్ మీద చూపించడం, సైంటిస్టులు అందరినీ పరిచయం చేయటం. యాక్చువల్లీ సైంటిస్టుల చేతిలో ఉంటుంది. బ్లడ్ షుగర్ తగ్గుతుందంటే ఒకసారి ఆలోచించండి సార్. బ్లడ్ షుగర్ డాక్టర్ బతకడు అన్నవాళ్ళు, అట్లాగే బ్లడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తులు బతకటం అంటే ఎంత క్వాలిటీగా తయారు చేస్తారంటే, ప్రివెన్షన్, క్యాన్సర్ రాకుండానే ముందుగానే మెడిసిన్ తయారు చేశారు సార్. బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలు ఫామ్ అవుతూ ఉంటే కడిగి బయట పారవేయడం కోసం ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, కార్బోకాప్ అని ఒక ప్రోడక్ట్. ఎందుకంటే ఈ కంపెనీలో మన WHO చెబుతుంది, ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంట. ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్ రెండోది, ఇండియా ఈజ్ ద క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. క్యాన్సర్ కూడా భారతదేశం నెంబర్ 1 అంటండి, క్యాపిటల్ అంట. ఎందుకంటే విస్తీర్ణం తక్కువ, జనాభా ఎక్కువ. నెక్స్ట్ మూడోది, 67% ఇండియన్స్ ఆర్ మన హార్ట్ డిసీజెస్తో ఉన్నారటండి. 67% ఇండియన్ పీపుల్ హార్ట్ డిసీజెస్తో ఉన్నారట. నెక్స్ట్ 85% ఇండియన్స్ ఆర్ హ్యావింగ్ డైజెస్టివ్ డిజార్డర్. ప్రతి 100 మందిలో 85 మంది తినలేరంట, తింటే అరిగించుకోలేరంట. ఈ పరిస్థితిలో ఉన్నారంట. ఇలాంటప్పుడు మన ఆరోగ్యం ఎక్కడ సవ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనందరి ఈ గ్రూప్ లో ఉన్న మన ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే పాల్గొన్నారో అందరూ సరే ఆలోచించుకుంటే, మన బాడీలో కూడా ఏదో ఒక రుగ్మత, ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక సమస్య ఉండి తీరుతుంది. లేదు అన్నారంటే అది నిజం కాదు. ఇది మన గుండెల మీద, మన మనస్సాక్షి మీద చేసుకుని చెప్తే గ్యారంటీగా ఉండి తీరుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, వితౌట్ కెమికల్స్ 100% న్యాచురల్ హెర్బ్స్ తో తయారు చేయబడిన ఒక 60 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 60 రకాల ప్రొడక్ట్స్ ని ఒక కాంబినేషన్ ప్రకారం లిస్ట్ ఉంది. వాటి ప్రకారం కనుక సమస్య ఉన్న వాళ్ళు వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా మినిమం 3 నెలలు వాడితే సమస్య ఎంత జటిలమైందా పక్కకు తొలగిపోతుంది. 100% బాడీ శుభ్రం అవుతుంది. టాక్సిన్స్ నుంచి రిమూవ్ చేయటమే కాకుండా ఎంటైర్ ఆర్గాన్ని, డ్యామేజ్ అయిన దాన్ని సంరక్షించి అద్భుతంగా పనిచేసేలాగున ఈ న్యాచురల్ హెర్బ్స్ ఆర్గాన్ కోసమే పనిచేస్తాయి, ఇంకో ఆర్గానికి పనిచేయవు. ఈ ప్రోడక్ట్ బాడీలోకి లిక్విడ్ బాడీలోకి వెళ్ళిన మరుక్షణం నుంచి ఏవైతే ఉన్నాయో లాలాజల గ్రంథుల ద్వారా ఇమ్మీడియట్ గా ప్రాబ్లం ఉన్న చోటకు వెతుక్కుంటూ వెళ్ళేలాగా వీళ్ళు ఒక టెక్నాలజీ రూపొందించారు. ఆ టెక్నాలజీ మైక్రోన్యూట్రియంట్స్. అవే మైక్రోన్యూట్రియంట్స్. ఇది హ్యూమన్ బాడీకి కావాల్సిన న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఇది మెడిసిన్ లాంటిది కాదు. గ్యారంటీగా సప్లిమెంట్ అవడం వలన రోగానికి మందిచ్చే కన్నా రోగానికి ఆరోగ్యం ఇస్తే ఆ రోగం నయమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అంటే సరైన ఆహారం లేకనే ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నాయి. ఇక్కడ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ దేనికి దానికి, ఏ ఆర్గానికి ఏ హెర్బ్ కావాలో ఆ హెర్బ్ తో తయారు చేశారు కాబట్టి గ్యారంటీగా 100% పనిచేస్తున్నాయి అనటంలో అతిశయోక్తి కాదు. ఆల్ ఓవర్ ఇండియాలో వితిన్ 5.5 years లో కొన్ని లక్షల కోట్ల మంది బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. కన్నడలోను, హిందీలోను చాలా వాటిలో కూడా మనకి టెస్టిమోనియల్స్ దొరుకుతాయి యూట్యూబ్లోకి వెళ్తే. అలాగే మన తెలుగులో స్టార్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి మేడం గారు ద్వారా నేను స్టార్ట్ చేశాను. ఇది కొంచెం రోజు రోజుకి ఇది చేసి తెలుగులో ఆల్ ఓవర్ ఇండియా ఎంత బిజినెస్ చేసిందో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంతే బిజినెస్ జరుగుతుంది అనేది కంపెనీ చెప్పిన సత్యం. రాదు తెలుగు స్పష్టంగా ఆ శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తికి రావటం వలన ఆయన ఎలాగో చాలా మందిని చూసి ఎవరైతే ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నారో ఎత్తుక్కుని నా దాకా ఎవరి ద్వారా వచ్చారు కాబట్టి కొంచెం దీన్ని ప్రమోట్ చేయడం కోసం నేను ఫస్ట్ మేడం గారి దగ్గరికి రావటం, అమ్మగారిని
ఇవన్నీ సబ్మిట్ చేసి నేను వాడి చూశానమ్మా, నాకు బాగున్నాయి, చాలా మందికి ఇచ్చాము టెస్టిమోనియల్ గా, కొంచెం మీరు చూడండి అంటే సరే వారు మంచి మనసుతో ఆలోచించారు. ఇక్కడ లీగల్ 100% లీగల్ గా ఉంది, 100% అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, అందరూ కూడా బెనిఫిట్ పొందుతున్నారు. కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేసి అమ్మగారి ద్వారా దీన్ని ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నాకు చాలా సమయం ఇచ్చారు. నెక్స్ట్ వెల్కమ్ టు ఆన్ స్క్రీన్ మేడం. అంటే ఇది ఏ విధంగా వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా ఏంటంటే ఇంకేమైనా మనం క్వశ్చన్స్ ఎవరన్నా ఏదన్నా క్వశ్చన్ ఉంటే అడగండి, లేదంటే ఆయన అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కంపెనీ ఏం చెప్పిందంటే 3 సింపుల్ స్టెప్స్ టు అర్న్ మనీ. ప్రతి ఒక్కళ్ళు ఒక పని చేస్తున్నాం అంటే డబ్బు ఆశించే చేస్తాం. నేను ఇంత పని చేస్తున్నాను అన్ని వదిలిపెట్టి ఫుల్ టైమర్గా అంటే నాకు మనీ వస్తుంది. ఈ కంపెనీలో ఒక 18 స్టెప్స్ ఉన్నాయి. 18 స్టెప్స్. అయ్యప్ప దర్శనం చేసుకోవాలంటే 18 మెట్లు ఎక్కాలి. అలాగే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 18 ర్యాంకులు ఇచ్చారు. 18 ర్యాంక్స్. ఒక్కొక్క ర్యాంక్ కి ఒక్కొక్క ఇన్కమ్. ఒక్కొక్క ర్యాంక్ లో ఒక 3 మెంబర్స్ మనం రికమెండ్ చేస్తే ప్రోడక్ట్ ని 3 మెంబర్స్ రికమెండ్ చేస్తే మనకి ఒక ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ అవుతుంది. ఈ 18 ర్యాంకుల్లో ఇప్పటి వరకు నేను కూడా కొంత ఆ ర్యాంక్స్ 1-2 మెట్లు ఎక్కడం జరిగింది. బాగానే ఉంది. 18 ర్యాంకులు 18 కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ 100 crores మన పాకెట్ లోకి మన ఇంటికి వచ్చి చేరతాయి. ఎలా అప్రోచ్ అవ్వాలంటే యూజ్ ద ప్రోడక్ట్, గెట్ ద రిజల్ట్, షేర్ ఇట్ విత్ పీపుల్. యూజ్ ద ప్రోడక్ట్, గెట్ ద రిజల్ట్స్, తర్వాతే షేర్ చేయండి నలుగురికి. వెరీ సింపుల్. ఓన్లీ కేవలం మనకు తెలిసిన 100 మందిలో ఒక 2 మంచి వాళ్ళని పరిచయం చేస్తే వాళ్ళకి ఎవ్రీ వీక్ జూమ్ కానీ పర్సనల్ మీటింగ్లు కానీ మీరు ఏ ఏరియాలో చెప్తే ఆ ఏరియాలో స్పెషల్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. ఆయా ఏరియాలో ప్లేస్ చూసుకుని అక్కడ 20 మందో 30 మందో ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా లైవ్ టాప్ టు బాటమ్ అన్ని ప్రజెంట్ చేస్తే కూర్చున్న వాళ్ళు లేవరు. నాకు ఈ సమస్య ఉంది పరిష్కారం చెప్పండి వెళ్తానంటారు. ఇలా అన్ని చోట్ల జరుగుతుంది. మీరు ప్రోడక్ట్ మన ఇంట్లో వాళ్ళకో మనకు అవసరమైంది వాడి నలుగురికి రికమెండ్ చేయండి. రికమెండ్ చేసి పలానా రోజున సెమినార్ జరుగుతుంది మన ప్లేస్లో, మీరు అందరూ అక్కడ కూర్చోండి అని మీరు కూర్చోబెట్టగలిగితే మీకు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవటం వల్ల మీ అందరికీ కూడా 1 నుంచి 18 ర్యాంక్స్ వరకు సెటప్ ఏంటనేది నేను సెటరేట్ చేస్తాను. మీ రికమెండేషన్కి నోటి మాటకే మీకు మనీ వస్తుంది. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయవలసిన లేదు. మీరు ఏమి వేలు లక్షలు ఖర్చు పెట్టనవసరం లేదు. మీ నోటి మాటతో 10 మంది మనకున్న ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ కొద్ది బయటికి తీస్తే ఆ టాలెంట్ మనం ఎన్కాష్ చేద్దాం క్యాష్ రూపంలో. నీతిగా నిజాయితీగా 100 మందికి ఆరోగ్యాన్ని పంచుతూ దిస్ ఇస్ ద హెల్త్ రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ లో మనం హెల్ప్ చేస్తున్నట్టే ఉంటది. ఎక్కడా కూడా మనం డబ్బులు కలెక్ట్ చేయం. ఎక్కడ కూడా మనం వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకోం. వాళ్ళకి చెప్తాం ఈ కంపెనీ అకౌంట్ నెంబర్ ఇస్తాం. ఆ కంపెనీకి అకౌంట్ నెంబర్ ఇచ్చి కావాల్సిన ప్రొడక్ట్ లిస్ట్ వాళ్ళే రాసి పెడతారు. అది ఇమీడియట్ గా 1 వీక్ ఆర్ 3 days 4 days లో ప్రోడక్ట్ వాళ్ళ ఇంటికి డోర్ స్టెప్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకు ఫోన్ చేస్తారు వచ్చిందని. ఎలా వాడాలో నేను ఆన్లైన్లో వాళ్ళకి అన్ని కూడా వాట్సాప్లో పెడతాను. లేదంటే చదువుకునే వాళ్ళకి డైరెక్ట్ చెప్తాం ఈ ప్రోడక్ట్ ఇలా వాడండి ఇలా వాడండి అని. ఈ విధంగా వాడిన 15 రోజుల్లో వాళ్ళు ఎదురు ఫోన్ చేసి సార్ నాకు చాలా బాగుంది సార్ అని చెప్తూ ఉంటారు. దాన్ని మనం టెస్టిమోనియల్ గా తెలుగులో కన్వర్ట్ చేసి మనం అందరం కూడా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తే మనం ఫౌండర్ మెంబర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫౌండర్ మెంబర్స్. మీరు పని చేసేది చాలా తక్కువ. మీరు జనాలకి తెలియజేసి వాళ్ళని ఒక చోట గ్యాదర్ చేస్తే మీరు బయటకు రాకుండా నేను వాళ్ళందరినీ ప్రమోట్ చేసి మీకు మన టీంని అమ్మగారి ద్వారా వచ్చే టీం మొత్తాన్ని మీ అందరికీ బెనిఫిట్ కలిగించాలని అమ్మగారి యొక్క ఉద్దేశం. ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరి మీద ఉన్న అభిమానం ప్రేమతో వాళ్ళందరికీ కూడా ఏదో ఇవ్వాలి అన్న తపంతోనే అమ్మగారు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. దీనికి నేనైతే కట్టుబడి ఉంటాను. మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ ఏరియాల్లో వారంకి 10 రోజులకి ఒక సెమినార్ చేస్తూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ కొన్ని లక్షల మందికి ప్రోడక్ట్ అందించే అవకాశం మనం తీసుకున్నాం. కర్ణాటక రాష్ట్రం నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రోడక్ట్ అద్భుతంగా ముందుకు నడిపిస్తా ఉన్నారు చాలా మంది మనలాంటి యాక్టివ్ పర్సన్స్. మనం అంతా క్వాలిఫైడ్ ఇక్కడ ఉన్న వాళ్ళు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కర్ణాటక రాష్ట్రంలో లగ్జరీగా ఒక్కొక్కళ్ళు 50 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అట్లాగే సొంత కార్లు, చదువుకొని లేడీస్ కూడా కార్లు తీసుకుంటున్నారు. ఒక అంగన్వాడీ అంగన్వాడీ టీచర్ కూడా కాదు, అంటే వంట చేస్తుంది. ఆవిడ గరిటె పట్టుకుని వంట అంటవచ్చు. అలాంటి ఆవిడ ఈ కంపెనీలో డైమండ్ అయ్యి లగ్జరీ కార్లో 1 CR ఎర్న్ చేసింది. ఆవిడ మన స్టేజ్ మీద 100 మందిని ఎక్కించింది. ఆవిడ వెనకాల ఒక చేతిలో గరిట, ఒక చేతిలో మైకు. గరిట పట్టుకుని వంట చేసే నా చేతిలోకి మైక్ వచ్చింది అనేది ఆవిడ స్లోగనం.
ఆవిడ అదే చెప్తుంది, నాకు ఏం ఓనమాలు రావు, ఖాళీగా ఉన్న సమయంలో మేము అక్కడ చిక్కమంగళూరు, ఆవిడది చిక్కమంగళూరులో కాఫీ గింజలతో అదే గ్యాదర్ చేయడానికి వెళ్ళేదాన్ని కూలికి. అంగన్వాడీ వాళ్ళు వంట చేయమని ఒక శాలరీకి ఇచ్చారు. నేను ఈ రోజున గరిటె పట్టుకున్న స్త్రీని మైక్ పట్టుకుని స్పీచ్ ఇస్తుంది స్టేజ్ మీద, ఎడ్యుకేటెడ్ కాదు. ఇలా 2 కాళ్ళు లేని వ్యక్తి కూడా 3 CR సంపాదించాడు. 2 కాళ్ళు లేవు, 2 కర్రలతో స్టేజ్ మీదకి వస్తాడు. అంటే నాకు 2 కాళ్ళు లేవని కూర్చోవాలమ్మ, వెళ్ళాడు చాలా మందికి చెప్పి వాళ్ళందరినీ కూడా దీనిలోకి. ప్రోడక్ట్ లో దమ్ము లేకపోతే ఇలా జరగదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రోడక్ట్ లో చాలా విషయం ఉంది. వాడిన ప్రతి వాళ్ళు 15 రోజుల్లో బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. దీన్ని మనం కనుక కొంచెం ప్రమోట్ చేస్తే దానికి కావాల్సిన మేజర్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ అంతా అమ్మగారు చెప్తారు. నేను దాని ప్రకారం అప్రోచ్ అవుతాను. మీ అందరికీ కూడా ఫౌండర్ మెంబర్స్ గా మంచి బెనిఫిట్ వచ్చేలాగా మనం డిజైన్ చేసుకుందాం. ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ మన చేతిలో ఉంది. అన్ని జిల్లాల్లో కూడా దీని అవసరం చాలా ఉంది. అందరిని ఒప్పించే బాధ్యత. 10 మెంబర్స్ ని కూర్చోబెడితే 8 మెంబర్స్ తో నేను ఎస్ అనిపిస్తాను, ప్రోడక్ట్ వాడిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎనీ డౌట్స్? మాట్లాడతారా మిగిలిన వాళ్ళు? మేడం నమస్తే మేడం, సాయి శ్రీనివాస్ మేడం, బాగున్నారు మేడం? మొదలెట్టేసావా ప్రశ్నలు? అప్పుడే మొదలెట్టు. మేడం అర్థమైంది మేడం, చేస్తా మేడం. అదే అది ఎలా చేయాలి ఏంటో ఆయన మళ్ళీ అంటే ఒక వాట్సాప్ అలాగే. గ్రూప్ చేయాలి వీళ్ళని. మేడం అంటే కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసుకుంటే మీ కింద మేడం. డిఫరెంట్ ప్లేసుల్లో వాళ్ళు యాక్టివ్గా ఉండే వాళ్ళని చేసుకుంటే అది మేడం. మినిమం డిస్ట్రిబ్యూటర్ అది చేసుకుంటే మనం ముందు వాడుకోవచ్చు. అలాగే చేసుకుంటూ వెళ్తున్న కొలది అది బాగుంటుంది. ఎప్పటి నుంచో నేను ఏదో అనుకున్నా కానీ ఏది అవ్వలేదు. కనీసం ఇదన్నా మేడం. అవుతుందేమో చూద్దాం మరి. అలాగే మేడం. థ్యాంక్ యూ. మేడం గారు నమస్తే మేడం, నేను శ్రీనివాసుని మేడం. హరిప్రసాద్ గారు నమస్తే అండి. కనీసం ఎలాగైనా మేము చూడగలిగే సంతోషం మేడం. తర్వాత ఈ ప్రోడక్ట్ కూడా నీడీ ప్రోడక్ట్ మేడం. మీరు అన్నట్టు ప్లాన్ చేసి జిల్లాకి జిల్లా ఒక ప్రోగ్రామ్ లా కండక్ట్ చేస్తూ అంటే స్మాల్ స్కేల్ లో ఫస్ట్ ముందుకెళ్ళిన తర్వాత లార్జ్ స్కేల్ లో ముందుకెళ్ళాలి. అంతే ఇది మీ ఇండివిజువల్ గా పెట్టుకొని మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినో మెంబర్ చేసుకుని ఇప్పుడు మీకు ఆఫీసర్స్ గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్ లో ఇలా ఉంది హెల్త్ మీద అంటే దాని మీద మాట్లాడొచ్చు, జూమ్ లో పెట్టచ్చు, లేదంటే వాళ్ళందరూ కలిసినప్పుడు ఇండివిజువల్స్ కైనా ప్రమోట్ చేయొచ్చు. అలా రకరకాలుగా చేయొచ్చు. ఏ విధంగా చేసినా మనం ఒక రోజుకో గంట దీని మీద దృష్టి పెట్టుకుంటే ఇది ఒక లైన్ లో స్ట్రీమ్ లైన్ అయిపోతే ఇంకా మీరేమీ శ్రమ పడకుండానే దానింటికి అది నడుస్తూ ఉంటది. ఆ గైడెన్స్ అదంతా ఇవ్వడము, వెళ్ళడం, మాట్లాడేదంతా హరిప్రసాద్ గారు చూసుకుంటారు. నేను చెప్పేది అది. ఓకే మేడం, ఓకే మేడం. అదే మన వాళ్ళు ఎవరు జాగ్రత్తగా చేసుకుంటారో వాళ్ళందరూ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలా చెయ్యండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్? అజీమ్ ఏమైనా ఉందా క్వశ్చన్? ముందు శ్రీనివాస్ నువ్వు హరిప్రసాద్ గారు కలవచ్చు, ఆయన విజయవాడలోనే ఉన్నారు. ఒక గ్రూప్ ఒకటి వాట్సాప్ చేస్తే ఇప్పుడు ఆయన ఎటు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళని కలవచ్చు. వైజాగ్ వెళ్ళినప్పుడు సాయి శ్రీనివాస్ వాళ్ళని కలవచ్చు. అప్పుడు ఏదైనా ఒక గ్రూప్ ని మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్కి వెళ్ళి ఆయన మాట్లాడతారు. మీరు వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఆయన వెళ్ళి మాట్లాడుకుని వాళ్ళని కన్విన్స్ చేసుకుంటారు. ఇంకా అజీమ్ మేడం. అజీమ్ నువ్వు నీకు అర్థమైంది కదా మేడం? అది ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్ 2-3 తారీఖులు ఆయన వస్తారు అనుకుంటా మేడం. అప్పుడు ఏమైనా పెట్టగలమేమో ప్లాన్ చేసుకో నువ్వు. చేస్తా మేడం, ప్లాన్ చేస్తా మేడం. తర్వాత 2వ తారీఖు ఏదో బోన్ సెట్టింగ్ క్లాస్ ఒకటి ఏదో ఉంటే దానికోసం కూడా ఏదో ఉంది. ఈ లోపల మీరు శ్రీనివాస్ ఇంకెవరన్నా ఉంటే విజయవాడ దగ్గరలో మనం అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగిన వాళ్ళే. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్